ओङ्कारबीजरूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ॐ। जय गुरुदेव। ఓం శ్రీ సాయిరామ్। అనంత ప్రేమ స్వరూపులారా, నేను మీరు గురు సందేశంలో స్వయం కృషితోనే మార్పు అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు జీవితం ఒంటరి ప్రయాణం, ఒంటరి జీవితమే కొనసాగుతుంది అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి ఆధ్యాత్మికతను గురించి లోతుగా విశ్లేషించండి. అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆత్మ విజ్ఞాన శాస్త్రం, సైంటిఫిక్ సెల్ఫ్ నాలెడ్జ్. జీవితాన్ని గురించి శాస్త్రయుక్తంగా లోతుగా అధ్యయనం చేయటమే ఆత్మ విజ్ఞాన శాస్త్రం. అదే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే నీ జీవితాన్ని గురించి నువ్వు ఆలోచించుకోవటం, నీ జీవితాన్ని గురించి నువ్వు తెలుసుకోవటం, నీ జీవిత పుస్తకాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయటం, నీ జీవిత రాజ్యాంగాన్ని అద్భుతంగా రూపొందించుకోవటం. ఇది వేరే వ్యక్తులకు సంబంధించింది కానే కాదు. ఆధ్యాత్మికతను అనుభవించటం వేరు, ఆధ్యాత్మిక ప్రచారం వేరు. శాస్త్రీయపరమైనటువంటి పంథా ఏమిటంటే, ముందు ఆధ్యాత్మికతను గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాని అనుభవంలోకి పొందాలి. అనుభవంలోకి పొందిన తర్వాత దాన్ని ప్రపంచానికి ప్రచారం చేయాలి. అనుభవాన్ని పొంది ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది? అనుభవాన్ని పొందకుండా ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. అనుభవం లేకుండా ప్రచారం చేస్తే అది చాలా ప్రమాదం. అనుభవించిన తర్వాత దాని గురించి తెలియజేస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు ప్రభావితం అవుతారు. కాబట్టి ఆధ్యాత్మికతను అనుభవించాలంటే మార్గం ఏమిటి? అది బయట నుండి లభించేది కాదు, ఎవరో ఇచ్చేది కాదు, వేరే వాళ్ళ నుండి పొందేది అంతకన్నా కాదు. ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి మార్పిడి చేయటం సాధ్యం కాదు. అది స్వయం కృషి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే కృషి చేసే ప్రతి మనిషి ఋషి అవుతాడు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. ముందు జీవితాన్ని గురించి తెలుసుకోవాలి. జీవిత పరమార్థం నెరవేర్చుకునేటటువంటి మార్గాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయాలి. అప్పుడే జీవిత సత్యం తెలుస్తుంది. జీవితాన్ని సరైనటువంటి పంథాలోనికి మళ్లించుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడైతే జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేస్తామో, జీవిత సత్యాన్ని తెలుసుకోగలిగితే జీవితం సరైనటువంటి పంథాలోనికి మళ్ళుతుంది. జీవితాన్ని గురించి అధ్యయనం చేయకుండా, జీవిత పరమార్థం తెలుసుకోకుండా ఏదో పొందాలి అనే ఆరాటంతో కఠోర సాధన చేస్తే ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి.
గురువులు కానీ, స్వామీజీలు కానీ, బాబాలు కానీ, ఎక్స్ కానీ, వై కానీ, జడ్ కానీ మనకు మార్గదర్శకం చూపిస్తారు తప్ప మార్పు అనేది స్వయం కృషి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. వేరే విధంగా సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. ప్రస్తుతం అందరూ కూడా సరళమైన, సులభమైన, సుఖవంతమైన జీవితానికి అలవాటు పడి కష్టపడటానికి ఇష్టపడటం లేదు. కష్టం అంటే ప్రతి ఒక్కళ్ళు భయపడుతున్నారు. సుఖపడేటటువంటి విధానానికి పూర్తిగా అంకితమయ్యారు. అందువల్ల ఆధ్యాత్మికత అనేది తెలుసుకోవడానికి ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ అనుభవంలోకి పొందడం మాత్రం కష్టతరం అవుతుంది. అయితే స్వయం కృషి ద్వారా మాత్రం తప్పనిసరిగా మార్పును పొందొచ్చు. అంతరంగం సమూలంగా శుద్ధి కావాలంటే ముందుగా లోతైనటువంటి కసరత్తు జరగాలి. ఆధ్యాత్మికతను గురించి, జీవితాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా విశ్లేషించుకోవాలి, అధ్యయనం చేయాలి. జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేస్తేనే జీవిత పరమార్థం నెరవేరే అవకాశం ఉంటుంది. అటువంటి జీవిత పరమార్థం నెరవేరటానికి ఎటువంటి విధానాన్ని అనుసరించాలో ఈరోజు తెలుసుకుందాం. నీది నాది మనందరిది ఒంటరి ప్రయాణమే. ఏ ఇద్దరూ కలిసి జన్మించరు, ఏ ఇద్దరూ కలిసి మరణించరు. అంతరంగ సంస్కారాలు ఏ ఇద్దరివి ఒకే రకంగా ఉండవు. సంస్కారాలు వేరుగా ఉంటాయి, ఆలోచనలు వేరుగా ఉంటాయి, జీవితం వేరుగా ఉంటుంది, జీవన విధానం కూడా వేరుగా ఉంటుంది. కాబట్టి వేరు వేరు విధానాలతో ఉన్నటువంటి ఈ జీవితాలు కలిసి ఒకే బాట మీద నడిచే అవకాశం లేదు. అందువల్ల మన జీవితాన్ని మార్చుకునేటటువంటి అంశం మన చేతుల్లో ఉంది తప్ప వేరే వాళ్ళకి సంబంధించింది కానే కాదు. జీవితం ఎలా మొదలవుతుంది? ఒంటరిగా మొదలవుతుంది. ఎలా కొనసాగుతుంది? ఒంటరిగా కొనసాగుతుంది. ఎలా ముగుస్తుంది? ఒంటరిగా ముగుస్తుంది. అయితే ఒంటరిగా జీవితం ముగుస్తుంది, కానీ స్వేచ్ఛగా జీవితం ముగియాలి కదా, సంతృప్తిగా జీవితం ముగియాలి కదా, ఆనందంగా జీవితం ముగియాలి కదా. జీవిత పరమార్థం తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆనందంగా, స్వేచ్ఛగా, ప్రశాంతంగా జీవితాన్ని ముగిస్తాడు. జీవిత పరమార్థం తెలియనటువంటి వ్యక్తి జీవితాన్ని సమస్యాత్మకంగా తయారు చేసుకొని బలవంతంగా జీవితాన్ని ముగించే ప్రయత్నం చేస్తాడు. జీవితం బలవంతంగా ముగుస్తుందంటే అక్కడ అసంతృప్తి ఉన్నట్లే కదా. ఎవరి జీవితాన్ని అసంతృప్తిగా ముగిస్తారో, ఎవరి జీవితాన్ని ప్రశాంతంగా, ఆనందంగా ముగిస్తారో అనేది తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితం కూడా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ప్రారంభమవుతుంది. ప్రణాళిక అనేది గత జీవితం నుండి ఈ జన్మకు సంక్రమించినటువంటి సంస్కారాల మోతాదుని బట్టి ఉంటుంది. తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమించినటువంటి సంస్కారాల యొక్క స్వభావాన్ని బట్టే జీవితం కొనసాగుతుంది. ఉత్తమ సంస్కారాలు సంక్రమించాయనుకోండి, జీవితం ఉన్నత మార్గంలో ఉంటుంది. చెడు సంస్కారాలు సంక్రమించాయనుకోండి, జీవితం అధోగతి పాలవుతుంది. జీవితం ఉన్నత మార్గంలో కొనసాగటం అంటే ఏమిటి? సత్వగుణంలో ఉండాలి, సమత్వంలో ఉండాలి, సాత్వికతలో ఉండాలి, సహజంగా ఉండాలి. మనిషి ప్రతి అంశంలో కూడా సంపూర్ణ గమనంలో ఉండి జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి. జీవితం అస్తవ్యస్తంగా ఉండటం అంటే ఏమిటి? తమోగుణం, రజోగుణం ఎక్కువగా ఉండటం, సత్వగుణం తక్కువగా ఉండటం. తమోగుణం ఎక్కువగా ఉందనుకోండి, అంతరంగంలో విపరీతమైన భయం ఉంటుంది. రజోగుణం ఎక్కువగా ఉందనుకోండి, విపరీతమైన ఉద్రేకం ఉంటుంది, ఆందోళన ఉంటుంది. తమోగుణం, రజోగుణం రెండు ఉన్నాయనుకోండి, మనిషి ప్రపంచం అనే మత్తులో ఉంటాడు.
ఇది కీలక రహస్యం. సత్వగుణం అంటే ఏమిటి? సమత్వంలో ఉండటం, సమతుల్యంలో ఉండటం, సహజత్వంలో ఉండటం, సమదృష్టితో జీవితాన్ని కొనసాగించటం. తమో రజోగుణాలు ఉంటే జీవితం ఎలా ఉంటుంది? అస్తవ్యస్తంగా ఉంటుంది. సమతుల్యత ఉండదు, సమత్వం ఉండదు, సహజత్వం ఉండదు, కృత్రిమంగా ఉంటుంది, ప్రమాదకరంగా ఉంటుంది. అన్నిటిని మించి బంధాలు ఎక్కువగా ఏర్పడతాయి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. నా జీవితం ఒంటరిగా ఉంది, ఒంటరిగా కొనసాగుతుంది అని భావించే వ్యక్తి ఎలా ఉంటాడు? బంధాలలో ఇరుక్కొని అందరూ నా వాళ్ళు, అంతా నాది అనేటటువంటి భావంతో బంధాలను పెంచుకొని జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఒంటరి జీవితం కొనసాగించేటట్లయితే సంస్కారాల మోతాదు తగ్గుతుంది. బంధాలను పెంచుకునేటట్లయితే సంస్కారాల మోతాదు విపరీతంగా పెరుగుతుంది. సంస్కారాల మోతాదు బాగా పెరిగిందనుకోండి, మనోభారం పెరుగుతుంది కదా. సంస్కారాల మోతాదు తగ్గిందనుకోండి, మనోభారం ఉండదు కదా. మనోభారం లేకపోతే సంపూర్ణ స్వేచ్ఛను పొందే అవకాశం ఉంటుంది కదా. మనోభారం ఎక్కువగా ఉంటే అశాంతి, అసంతృప్తి ఎక్కువగా ఉంటాయి కదా. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, మనిషి ఒంటరిగానే జీవితాన్ని ప్రారంభిస్తాడు, ఒంటరిగానే కొనసాగిస్తాడు, ఒంటరిగానే జీవితాన్ని ముగిస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. జీవితం సున్నాతో మొదలవుతుంది, సున్నాతో కొనసాగుతుంది, సున్నాతోనే అంతమవుతుంది. మధ్యలో ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ అంతిమంగా మాత్రం జీరోతోనే జీవితం ముగుస్తుంది. జీవితం ముగిసిన తర్వాత బంధాలు కానీ, అనుబంధాలు కానీ, ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, కక్షలు కానీ, కార్పణ్యాలు కానీ, కేసులు కానీ, రాబడి కానీ, ఇవ్వవలసింది కానీ ఏమీ ఉండవు కదా. జీవితం ఆ విధంగా ముగుస్తున్నప్పుడు దానిని గురించి ముందే తెలుసుకుంటే ఎలా ఉంటుంది? తెలియకుండా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఏది శాశ్వతం కానప్పుడు అంతా నాది అనే భావంతో, నా వాళ్ళు అనే భావంతో, నాకు కావాలి అనే భావంతో, నేను ఫలానా అనే భావంతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే బంధాలు విపరీతంగా పెరుగుతాయి కదా. బంధాలు పెరుగుతూ ఉంటే జీవితం ఎలా ఉంటుంది? బంధాలు కరిగిపోతూ ఉంటే జీవితం ఎలా ఉంటుంది? సంస్కారాల మోతాదు పెరుగుతుంటే జీవితం ఎలా ఉంటుంది? సంస్కారాల మోతాదు తగ్గుతుంటే జీవితం ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. మనోభారం పెరుగుతుందంటే మెదడు కలుషితం అవుతుంది కదా. మెదడు కలుషితం అవుతుందంటే శరీర అవయవాలు సమర్థవంతంగా పనిచేయవు కదా. శరీరం సమర్థవంతంగా పనిచేయకపోతే రుగ్మతలు సంభవిస్తాయి కదా. రుగ్మతలు సంభవించాయంటే జీవితకాలం కుదించబడుతుంది కదా. అశాంతిగా, అసంతృప్తిగా, బలవంతంగా జీవితాన్ని ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కదా. అప్పుడు జీవిత పరమార్థం నెరవేరే అవకాశమే లేదు కదా. అదే నాది ఒంటరి జీవితము, ఎవరితోనూ దేనితోనూ నాకు ఎటువంటి సంబంధం లేదు, వచ్చిన వ్యక్తి వల్ల నాకు శక్తి రాదు, పోయిన వ్యక్తి వల్ల నాకు శక్తి పోదు, నాకు స్వశక్తి ఉంటే చాలు అనే భావంతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అందరి మధ్య ఉండాలి, అన్నింటి మధ్యన ఉండాలి, కానీ దేనిలో కూడా ఇరుక్కోకూడదు. ఇరుక్కుంటే బంధాలు పెరుగుతాయి, వదిలేస్తే బంధాలు కరిగిపోతాయి. పట్టుకుంటే సమస్య, వదిలేస్తే సమాధి. ప్రస్తుతం అందరూ కూడా సమస్యలను పెంచుకుంటున్నారు, సమాధిని అనుభవించలేకపోతున్నారు, కఠోరంగా సాధనలు చేస్తున్నారు. ఏదో సాధించాలి అనే తపనతోటి, ఆరాటంతో పరుగులు పెడుతున్నారు.
అసంతృప్తి కరిగిపోకపోగా అది ఇంకా పెరుగుతూ వస్తుంది, గమనించండి. ఏదైతే నాది అనుకుంటున్నావో అది నీది కాదు కదా. ఎవరినైతే నా వాళ్ళు అనుకుంటున్నావో వాళ్ళు నీ వాళ్ళు కాదు కదా. నేను ఫలానా అనేటటువంటి అహంకారంతో జీవిస్తున్నావంటే మాయలో ఇరుక్కున్నట్లే కదా. నీకు కులం లేదు కదా, మతం లేదు కదా, వర్గం లేదు కదా, ప్రాంతం లేదు కదా, పార్టీ లేదు కదా. ఇవన్నీ కూడా నీ సంస్కారాల ద్వారా వ్యక్తీకరించబడేటటువంటి భావాలే కదా. సమాచారం ఏదైనా ఎటువంటిదైనా మాయకు ప్రతిరూపమే కదా. కాబట్టి జీవితం ప్రారంభమయ్యేటప్పుడే కర్మల మూటతో జీవితం మొదలవుతుంది. ఆ కర్మల మూటకు అనుగుణంగా జీవితం కొనసాగుతుంది. జ్ఞానికి అజ్ఞానికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, అజ్ఞాని కర్మల మూటను ఇంకా పెంచుకుంటాడు, జ్ఞాని కర్మల మూటను కరిగించుకుంటాడు. అజ్ఞాని కర్మల మూటను పెంచుకోవటానికి మూల కారణం భౌతికపరమైన అంశాలకు ప్రాధాన్యతనిస్తూ బాహ్యముఖ ప్రయాణాన్ని పెంచుకోవటమే. జ్ఞాని కర్మల మూటను కరిగించుకోవటానికి మూల కారణం భౌతికపరమైన అంశాల నుండి పూర్తిగా విడిపడి బాహ్యముఖ ప్రయాణానికి స్వస్తి పలికి అంతరంగ ప్రయాణానికి నాంది పలికి నిలవున్నటువంటి సంస్కారాలను దశల వారీగా కరిగించుకుంటూ పోవటమే. కాబట్టి జీవిత పరమార్థం ఏమిటి? మనోభారాన్ని తగ్గించుకోవటం తప్ప పెంచుకోవటం కానే కాదు. మనుషులు మనోభారాన్ని పెంచుకోవటానికి మూల కారణం ఏంటి? అంతరంగ సంస్కారాలే. ఆ సంస్కారాలలో ఏమున్నాయి? ప్రణాళికలున్నాయి, పథకాలున్నాయి, గమ్యాలున్నాయి, లక్ష్యాలున్నాయి, ఆశయాలున్నాయి, కోరికలున్నాయి, సంకల్పాలున్నాయి. ఇవన్నీ మూట మాదిరిగా ఉండి జీవభావాన్ని ఏర్పరిచి మనిషిని కర్మల వైపుకు ప్రేరేపిస్తూ ఉంటాయి, రెచ్చగొడుతూ ఉంటాయి. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. కర్మబంధంలో ఇరుక్కున్న వ్యక్తి ఎలా ఉంటాడు? సంపూర్ణ స్వేచ్ఛను అనుభవించే వ్యక్తి ఎలా ఉంటాడు? కర్మబంధంలో ఇరుక్కున్న వ్యక్తి ఏదో ఒకటి చెయ్యాలి, మాట్లాడాలి, ఇది కాదు, అది కాదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఉన్నది సరిపోదు, ఇంకా పెంచుకోవాలనేటటువంటి భావంతో, తపనతోటి, ఆరాటంతో భౌతిక ప్రపంచంలో పరుగులు తీస్తూ ఉంటాడు. అదే కర్మయోగంలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? ఏది నాది కాదు, ఎవరు నా వాళ్ళు కాదు, ఉన్నది నాది కాదు, పోయింది నాది కాదు, వస్తూ ఒట్టి చేతులే, పోతూ ఒట్టి చేతులే, నేను బాధపడవలసింది లేదు, కృంగిపోవలసింది లేదు, పొంగిపోవలసింది లేదు, ఇదంతా మాయ అనేటటువంటి భావనతోటి అంతరంగాన్ని ప్రశాంతంగా నిండుకుండలా ఉంచుకుంటాడు. జీవితకాలంలో ఎంతోమంది కలుస్తూ ఉంటారు. కలిసిన ఏ వ్యక్తి నీవాడు కాదు. ఎంతోమంది ఆకస్మికంగా దూరం అవుతూ ఉంటారు. దూరమైన వ్యక్తి కూడా నీవాడు కాదు. ఒక వ్యక్తి వల్ల నీకు శక్తి రాదు. ఒక వ్యక్తి పోతే నీకు శక్తి పోదు. నీకు స్వశక్తి ఉంటే చాలు. వ్యక్తిగత సంబంధాలు, వ్యక్తిగత ద్వేషాలు విశ్వవ్యాప్త భావనకు అవరోధాలు అవుతాయి. ఒక వ్యక్తి పట్ల రాగాన్ని ఏర్పరచుకుంటున్నావంటే మరొక వ్యక్తి పట్ల వ్యతిరేకతను పెంచుకుంటున్నట్లే కదా. నీకు పేరు కానీ, కులం కానీ, మతం కానీ, వర్గం కానీ, ప్రాంతం కానీ, పార్టీ కానీ, వృత్తి కానీ, చదువు కానీ, డిగ్రీలు కానీ, ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ, కరెన్సీ కానీ, బ్యాంకు బ్యాలెన్స్ కానీ, ఇవన్నీ కూడా నీ మనసు కల్పనలే, మనసు గారడియే. అవి కేవలం మానసిక పరమైనటువంటి సమాచారమే తప్ప వాస్తవం కానే కాదు.
కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఏదైతే నీది కాదో దానికోసం ఆరాటపడుతున్నావంటే నువ్వు మాయలో ఉన్నట్లే కదా. అసలు జీవిత పరమార్థం ఏమిటి? ఎక్కువ కాలం జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలి, ప్రశాంతంగా జీవించాలి, సంతృప్తిగా జీవించాలి, ఆనందంగా జీవించాలి, సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని కొనసాగించాలి. అదే రీతిలో విశ్వంలో కలిసిపోవాలి. వేదాంత పరిభాషలో దాన్నే ముక్తి లేక మోక్షం అంటారు, సంపూర్ణ స్వేచ్ఛను పొందటం అంటారు, అటైనింగ్ టోటల్ ఫ్రీడమ్ అంటారు. కాబట్టి కొంచెం విశ్లేషించుకోండి. జీవితం చాలా సులభం. కావాలని మనిషి సంక్లిష్టంగా తయారు చేసుకొని దాని నుండి బయటపడటం కోసం కష్టపడుతున్నాడు. ఒకే ఒక పదాన్ని వాడుతున్నాను: నీ సంస్కారాలే నిన్ను నడిపిస్తున్నాయి, నీ జీవుడే నిన్ను నడిపిస్తున్నాడు. జీవుడికి లొంగిపోయావా జీవితం క్లిష్టంగా కష్టంగా తయారవుతుంది. జీవుడిని లొంగ తీసుకున్నావా నీ జీవితం ఆనందమయమవుతుంది. ఆనందం కావాలా, అసంతృప్తి కావాలా? భౌతిక ప్రపంచం అనేటటువంటి మత్తులో జీవించే ఏ వ్యక్తికి కూడా ఆనందం లభించే ప్రసక్తే లేదు. భౌతిక ప్రపంచం అనేటటువంటి మత్తు నుండి బయటపడ్డటువంటి వ్యక్తి తప్పనిసరిగా ప్రశాంతంగా, సంతృప్తిగా, ఆనందంగా జీవించగలుగుతాడు. ఆనందం అనేది బాహ్య ప్రపంచంలో లేదు కదా. బాహ్య ప్రపంచపు ఏ అంశం కూడా ఆనందాన్ని ఇచ్చే ప్రసక్తి లేదు కదా. ఎక్కడైతే ఆనందం లేదో అక్కడ ఆనందాన్ని వెతుక్కుంటున్నామంటే అజ్ఞానంలో ఉన్నట్లే కదా. ఆనందం అనేది ఆత్మస్థితి, శూన్యస్థితి, భావాతీత స్థితి, ఆలోచన రహిత స్థితి, నిరహంకార స్థితి, పరిపూర్ణ స్థితి. అది వర్ణించేది కాదు, వివరించేది కాదు, బయటకు నిరూపించేది అంతకన్నా కాదు. అందరూ నేను ఆనందంగా జీవిస్తున్నాను అని చెప్పుకుంటున్నారు. కాదు, ఉరుకులు పరుగుల జీవితంలో కొంతమంది కనీస వసతులను, సౌకర్యాలను ఏర్పరచుకొని ఎంతో కొంతమేరకు సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగిస్తూ దాన్నే ఆనందంగా ప్రకటించుకుంటున్నారు. తృప్తి వేరు, అనుభూతి వేరు, సంతోషం వేరు, విలాసం వేరు, వినోదం వేరు, శృంగారం వేరు, భోగం వేరు, శారీరక మమకారం వేరు. ఇవన్నీ కూడా కేవలం మానసిక మట్టానికి సంబంధించినవే, ఇంద్రియ మట్టానికి సంబంధించినవే, శారీరక మట్టానికి సంబంధించినవే. వీటి మత్తులో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఉన్నతంగా ఆలోచించలేడు, ఉన్నతంగా ఎదగలేడు. ప్రస్తుతం మనుషులు చేస్తున్నటువంటి ఒకే ఒక పెద్ద పొరపాటు ఏమిటంటే ఉదర పోషణార్థం సుఖవంతమైన, సులభతరమైనటువంటి జీవితాన్ని కొనసాగించడం కోసం పిన్న వయసులోనే విద్యాలయాలకు వెళ్ళి ఆస్తులు, అంతస్తులను పెంచుకుంటూ, ఆర్థిక వనరులు సమకూర్చుకుంటూ సుఖవంతమైన, సులభతరమైన జీవితాన్ని గడిపేటటువంటి సమాచారాన్ని సేకరించుకొని పథకాలతోటి, ప్రణాళికలతోటి, గమ్యాలతోటి, లక్ష్యాలతోటి సమాజంలోకి ప్రవేశించి తన స్వార్థం కోసం శారీరక మట్టాన్ని, ఇంద్రియ మట్టాన్ని, మానసిక మట్టాన్ని సంతృప్తిపరచడం కోసం ప్రణాళికలతో, పథకాలతో ముందుకు సాగుతూ కొంతవరకు సంతృప్తికరమైనటువంటి జీవితానికి చేరిన తర్వాత సమాజంలో గుర్తింపు రావాలి అనేటటువంటి భావనతోటి బుద్ధిమట్టాన్ని ఉపయోగించి తెలివి, మేధా సంపత్తిని పణంగా పెట్టి కీర్తికాంక్షతోటి, గుర్తింపు కాంక్షతోటి చనిపోయిన తర్వాత కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలనేటటువంటి భావనతోటి మనుషులు నిర్విరామంగా శ్రమిస్తున్నారు. అంతకు మించినటువంటి ఆత్మవంచన మరొకటి లేదు. అది అంతరాత్మకు విరుద్ధమైన జీవన విధానం.
అయితే ఆనందం ఎలా లభిస్తుంది, ఆనందాన్ని పొందే మార్గం ఏమిటి? దీనికి శాస్త్రీయపరమైనటువంటి విధానం ఉంది. అదేమిటంటే, ఎంత సరళమైన సామాన్యమైన జీవితాన్ని కొనసాగించగలిగితే అంత ఆనందాన్ని, అంత మోతాదులో జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు. సరళమైన సామాన్యమైన జీవితాన్ని కొనసాగించే వ్యక్తికి శారీరక అవసరాలు, ఇంద్రియాలకు సంబంధించిన అవసరాలు, మనసుకు సంబంధించిన అవసరాలు, బుద్ధిమట్టానికి సంబంధించిన అవసరాలు ఉండవు. మరొకసారి చెప్తున్నాను, అతి సరళమైన సామాన్యమైన జీవితాన్ని కొనసాగించే వ్యక్తే సంతృప్తికరంగా జీవిస్తూ ఆనందాన్ని ప్రయోగపూర్వకంగా అనుభవించగలుగుతాడు. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎవరైతే సరళమైన సామాన్యమైన జీవితాన్ని కొనసాగిస్తారో అటువంటి వ్యక్తులకి శారీరక అవసరాలు ఉండవు, ఇంద్రియాలను సంతృప్తి పరచవలసినటువంటి అవసరం ఉండదు, మనసులో కోరికలు ఉండవు, కీర్తికాంక్ష, గుర్తింపుకాంక్షలు ఉండవు. అటువంటి వ్యక్తులు హృదయ మట్టానికి వెళతారు. హృదయ మట్టానికి వెళ్ళిన తర్వాత నా నుండి ప్రపంచానికి ఏమిటనే భావన కలుగుతుంది. శారీరక, ఇంద్రియ, మానసిక, బుద్ధి మట్టాల పరిధుల్లో ఉండేటట్లయితే ప్రపంచం నుండి నాకేమిటనే భావన ఉంటుంది. ఇక్కడ తృప్తికి అసంతృప్తికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే, తృప్తిగా జీవించే వ్యక్తి ప్రపంచం నుండి ఏమీ ఆశించడు. అసంతృప్తిగా జీవించే వ్యక్తి తప్పనిసరిగా ప్రపంచం నుండి ఆశిస్తాడు. ప్రపంచం నుండి ఆశించేటటువంటి వ్యక్తి ఏదో ఒకటి చేయటం ద్వారా అసంతృప్తిని భర్తీ చేసుకోవాలనుకుంటాడు. కానీ వాస్తవానికి సంతృప్తిని మించిన సంపద ఏముంటుంది? అసంతృప్తిని మించిన ప్రమాదం ఏముంటుంది? ప్రస్తుతం ప్రతి వ్యక్తి అంతరంగాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకోండి. అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, ఆధ్యాత్మికత అనేది వేరే వాళ్ళ నుండి పొందేది కాదు, కొనుక్కునేటటువంటి వస్తువు కాదు, మార్పిడి చేసేది అంతకన్నా కాదు. గురువులు కానీ, స్వామీజీలు కానీ, బాబాలు కానీ తలమేం చేయబెడితే జీవితం సమూలంగా మారిపోద్ది అనుకోవటం వట్టి భ్రాంతి మాత్రమే. స్వయం కృషి ద్వారానే ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందే అవకాశం ఉంటుంది తప్ప వేరే వాళ్ళ ద్వారా మార్పు కలగటం అనేది సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. ఎవరైనా మార్గదర్శకం చూపించగలుగుతారు కానీ మనిషిని మార్చలేరు. ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. అయితే మార్పుకు అవరోధం ఏమిటి? బంధాలే. ఆ బంధాలకు మూల కారణం ఏంటి? అసంతృప్తి. అసంతృప్తికి మూల కారణం ఏంటి? శారీరక, ఇంద్రియ, మానసిక, బుద్ధి మట్టాలు. ఎవరైతే హృదయ మట్టం స్థాయికి వెళతారో వాళ్ళలో అసంతృప్తి ఉండదు. ఎవరి అంతరంగంలోనైనా అసంతృప్తి ఉందంటే వాళ్ళు శారీరక, ఇంద్రియ, మానసిక, బుద్ధి మట్టాల పరిధుల్లో జీవిస్తున్నట్లే, హృదయ మట్టానికి చేరినట్లే. శారీరక, ఇంద్రియ, మానసిక, బుద్ధి మట్టాల పరిధుల్లో జీవించేటటువంటి వ్యక్తుల యొక్క జీవితాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఘర్షణ వైఖరి ఉంటుంది, అశాంతి ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది, కోరికల తారస్థాయిలో ఉంటాయి. ప్రపంచం నుండి నాకేమిటనే భావన ఎక్కువగా ఉంటుంది. ప్రతికూలతను సృష్టించుకుంటారు. ఆ ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు తమలో ఉన్నటువంటి లోపాలను చూడరు, ప్రపంచంలో ఉన్నటువంటి లోపాలను గుర్తిస్తూ ఉంటారు. ప్రపంచాన్ని సరిచేయాలి అనుకుంటారు. అంతరంగంలో ప్రణాళికలు, పథకాలు, గమ్యాలు, లక్ష్యాలు, కోరికలు విపరీతంగా ఉండటం వల్ల
అవి తీరితేనే ఆనందం వస్తుందనేటటువంటి భావంతో వాటిని నెరవేర్చుకోవటం కోసం విపరీతంగా శ్రమిస్తూ తమ శక్తియుక్తులన్నింటినీ విపరీతంగా వెచ్చిస్తూ ఉంటారు. శక్తిని విపరీతంగా కోల్పోతూ ఉంటారు. తత్ఫలితంగా మనోభారం పెరుగుతుంది, జీవితకాలం కుదించబడుతుంది, రుగ్మతలు సంభవిస్తాయి, అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది, ఆనందం ఏ కోసైనా లభించే ప్రసక్తే లేదు. అయితే వాస్తవ విషయం ఏంటంటే చెడు అనేది మంచికి ప్రేరణ అవుతుంది. చెడు వల్ల మనిషికి ఎటువంటి నష్టం లేదు. ప్రపంచంలో వ్యతిరేకత ఉన్నప్పటికీ మన అంతరంగంలో ప్రపంచం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతను తొలగించుకోగలిగితే ప్రపంచంతో ఎటువంటి ఘర్షణ వైఖరి ఉండదు. ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రపంచాన్ని అనుకూలంగా మార్చుకోవాలనేటటువంటి ప్రయత్నం కూడా అవసరం ఉండదు. మనం ప్రపంచాన్ని మార్చటం కాదు, వ్యక్తులను బలవంతంగా మన వైపుకు మళ్లించుకోవటం కాదు. అది వాస్తవం కానే కాదు. మనం ఏం చేయాలి? మన అంతరంగాన్ని మార్చుకోవాలి. వ్యతిరేకత అనేది నీకు నీవుగా సృష్టించుకున్నదే తప్ప అది వాస్తవం కానే కాదు. ఎప్పుడైతే అంతరంగంలో చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉంటుందో తమో రజోగుణాలు బాగా ప్రకోపిస్తాయి. వాటి ఫలితంగా మనిషి బాహ్య ప్రపంచంలోకి వెళ్లకుండానే తనకు తానుగా వ్యతిరేకతను సృష్టించుకుంటూ ఉంటాడు. కానీ అంతరంగాన్ని శుద్ధిగా ఉంచుకునేటట్లయితే వ్యతిరేకత స్థానంలో అనుకూలత ఏర్పడుతుంది. అనుకూలత ఏర్పడింది అంటే అక్కడ వ్యతిరేకత లేనట్లే కదా. కాబట్టి నెగటివ్ను వ్యతిరేకిస్తూ పాజిటివ్ను ఆశించటం వల్ల ద్వంద్వ వైఖరి కొనసాగుతుంది. ద్వంద్వాల మధ్య జీవితం ఘర్షణ పడుతూ ఉంటుంది. అసలు నెగటివే లేదు అనే భావన కలిగితే పాజిటివ్ కూడా లేనట్లే కదా. నెగటివ్ను వ్యతిరేకించడం ఏమిటి, పాజిటివ్ను ఆశించడం ఏమిటి? నెగటివ్లో పాజిటివ్ ఉన్నప్పుడు, పాజిటివ్లో నెగటివ్ ఉన్నప్పుడు, రెండు సమాన మోతాదులో ఉన్నప్పుడు ఒకటి కోరుకుంటూ మరొక దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే మనిషి ఘర్షణ వైఖరిలో ఉంటాడు కదా, శక్తిని కోల్పోతూ ఉంటాడు కదా. వ్యతిరేకించడము బంధాలను పెంచుతుంది, వెంటపడము బంధాలను పెంచుతుంది, ఆశించడము బంధాలను పెంచుతుంది. కాబట్టి ఈ విధంగా మనిషి బంధాలను పెంచుకుంటున్నాడు. గమ్యాలు, లక్ష్యాలు, పథకాలు, ప్రణాళికలు, కోరికలు, ఆశయాలు, సంకల్పాలు ఇవన్నీ బాగా ఎక్కువగా ఉన్నాయి అనుకోండి. జీవిత కార్యక్రమం ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని నెరవేర్చడం కోసం మనిషి ఏం చేస్తాడు? పరుగుల పందెం కొనసాగిస్తూ ఉంటాడు. పరుగు పందెం కొనసాగిస్తూ ఉంటాడు. ఈ పరుగు పందెంలో శక్తి విపరీతంగా ఖర్చు అవుతుంది. పొందింది ఉంటుంది, కానీ అది శాశ్వతం కాదు. మనం ఉన్నంత వరకే అది మనది. మనం పోయిన తర్వాత అది వేరే వాళ్ళకు దక్కుతుంది. మనవే శాశ్వతం కానప్పుడు మనకున్నది ఎలా శాశ్వతం అవుతుంది? జీవితం ఒంటరిగా కొనసాగుతుంది అని తెలుసుకున్న వ్యక్తి ప్రపంచం అనేటటువంటి మత్తులో జీవించడు. ప్రపంచంతో ఎటువంటి బంధాలను పెంచుకోడు. ప్రపంచాన్ని వ్యతిరేకించడు. ప్రపంచంతో ఘర్షణ పడడు. ప్రపంచం ప్రతికూలంగా ఉంది అని భావించడు. అది చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన విధానం. కాబట్టి మనిషి ఒంటరి జీవితాన్ని కొనసాగిస్తున్నాను అని తెలుసుకోవటమే ఆధ్యాత్మిక పురోభివృద్ధికి మొట్టమొదటి సోపానం అవుతుంది. భార్యాభర్తల సంబంధం కూడా ఏమిటి? కేవలం తాత్కాలికమే. పవిత్రమైనటువంటి మాతృత్వం అనేటటువంటి యజ్ఞం నెరవేర్చడం కోసం, జీవిత సంకల్పం నెరవేర్చుకోవటం కోసం వివాహ బంధాన్ని ఏర్పరచుకొని పవిత్రమైనటువంటి యజ్ఞం ద్వారా ఫలవంతమైన సంతానాన్ని సమాజానికి కానుకగా అందించడం కోసం మాత్రమే కలుస్తున్నారు తప్ప వాళ్ళది ఒంటరి జీవితమే కదా.
వివాహం కాకముందు ఎవరికి ఎవరో ఎవరికీ తెలియదు కదా. వివాహ బంధం ఏర్పడగానే ఇద్దరు ఒకళ్ళ కోసం మరొకరు అన్నట్లుగా జీవిస్తుంటారు కదా, బంధాలను పెంచుకుంటారు కదా. బంధాలను పెంచుకోవటం ద్వారా శక్తి హరించుకుపోతుంది కదా. కాబట్టి ఇద్దరూ స్వేచ్ఛగా జీవిస్తూ ఫలవంతమైన సంతానాన్ని సమాజానికి కానుకగా అందిస్తే ఎలా ఉంటుంది? బంధాలలో ఇరుక్కొని ఒకరి మీద మరొకరు ఆధిపత్యం సంపాదిస్తూ, ఒకరితో మరొకరు ఘర్షణ పడుతూ, తమో రజోగుణాల మధ్య జీవిస్తూ ఉంటే ఫలవంతమైన సంతానాన్ని సమాజానికి కానుకగా అందించేటటువంటి పవిత్రమైన యజ్ఞం కూడా సఫలీకృతం కాదు కదా. కాబట్టి భార్యాభర్తల జీవితం కూడా వాస్తవం కాదు. అది కేవలం ఒక మహోన్నత యజ్ఞాన్ని నెరవేర్చడం కోసం ఇద్దరి మధ్య జరిగేటటువంటి పవిత్రమైనటువంటి ఒప్పందం. అందుకు వారి ఇరువురు కూడా రెండు అర్ధభాగాలుగా కలిసిమెలిసి అన్యోన్యంగా ఆప్యాయంగా జీవిస్తూ ఐకమత్యంతో కొనసాగుతూ ఒకరినొకరు సంస్కరించుకుంటూ బాధ్యతలను పంచుకుంటూ కన్నీరు పన్నీరు పంచుకుంటూ ఒకరి కోసం మరొకరు జీవిస్తున్నట్లుగా జీవితాన్ని కొనసాగిస్తూ ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు నెరవేరుస్తూ ఫలవంతమైన సంతానాన్ని సమాజానికి కానుకగా అందించగలిగితే, ఆ పవిత్రమైనటువంటి యజ్ఞం నెరవేరితే, జీవిత సంకల్పం నెరవేరితే వాళ్ళు కూడా సంపూర్ణ స్వేచ్ఛను పొందినట్లే కదా. ఇద్దరు బంధాలలో ఉండి మోహాన్ని పెంచుకొని బానిసత్వాన్ని పెంచుకొని ఒకరు లేకుండా మరొకరు జీవించలేమనేటటువంటి భావంతో ఉంటూ ఒకరితో మరొకరు ఘర్షణ పడుతూ ఒకరి మీద మరొకరు ఆధిపత్యాన్ని సంపాదించాలనేటటువంటి భావంతో మానసిక ఒత్తిడిని పెంచుకుంటూ సంతానాన్ని కనేటట్లయితే ఆ సంతానం తల్లిదండ్రులకు భారం అవుతుంది, సమాజానికి కూడా భారం అవుతుంది కదా. కాబట్టి ఫలవంతమైన సంతానాన్ని సమాజానికి కానుకగా అందించేటటువంటి యజ్ఞం సఫలీకృతం కాలేదనుకోండి, అసంతృప్తి పెరుగుతుంది కదా, అశాంతి పెరుగుతుంది కదా. అసంతృప్తి అశాంతి రెండు ఉన్నాయంటే ఆనందానికి అవకాశమే లేదు కదా. ఇప్పుడు ఆలోచించండి, మనిషి ఎక్కడ దెబ్బతింటున్నాడు? నాది ఒంటరి జీవితం అనేటటువంటి విషయాన్ని మర్చిపోతున్నాడు. నాది అనేటటువంటి భావన పెంచుకుంటున్నాడు. నా వాళ్ళు అనేటటువంటి భావాన్ని పెంచుకుంటున్నాడు. ఇదంతా నాది అనేటటువంటి ఆశలు పెంచుకుంటున్నాడు. విడరాని బంధాలను ఏర్పరచుకుంటున్నాడు. మనోభారాన్ని పెంచుకుంటున్నాడు. శరీరాన్ని బలహీనపరుచుకుంటున్నాడు. జీవితకాలం కుదించబడుతుంది. అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది. అప్పుడు మనిషి ఆనందాన్ని పొందే అవకాశం లేదు కదా. కాబట్టి జీవిత పరమార్థం ఏమిటి? సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని ముగించడమే. అంతిమ దశకు చేరేసరికి బంధాలు ఉన్నాయి అనుకోండి, స్వేచ్ఛకు అవకాశమే లేదు కదా. అంతిమ దశకు చేరేసరికి బంధాలు లేవనుకోండి, సంపూర్ణ స్వేచ్ఛతో సంతృప్తిగా ప్రశాంతంగా ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే జీవిత పరమార్థం నెరవేరట్లే కదా. కాబట్టి మనం గత జన్మ నుండి ఈ జన్మకు సంక్రమించినటువంటి సంస్కారాల మోతాదును పెంచుకోవటమా తగ్గించుకోవటమా? బంధాలను పెంచుకోవటమా తగ్గించుకోవటమా? పెంచుకుంటే జీవితం ఎలా ఉంటుంది, తగ్గించుకుంటే జీవితం ఎలా ఉంటుంది? కర్మల మూట పెరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది, తగ్గుతూ ఉంటే ఎలా ఉంటుంది? మనోభారం పెరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది, తగ్గుతూ ఉంటే ఎలా ఉంటుంది? కొంచెం ఆలోచించండి. కాబట్టి మనోభారం అనేది చాలా ప్రమాదకరమైంది. జీవిత పరమార్థం నెరవేరకుండా అది ప్రతిఘటన అవుతుంది.
కాబట్టి జ్ఞానపరంగా ఎదిగినటువంటి వ్యక్తికి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ, హితులు కానీ, సన్నిహితులు కానీ, డిగ్రీలు కానీ, చదువులు కానీ, హోదాలు కానీ, ఆస్తులు కానీ అన్నీ కూడా మాయగా గోచరిస్తాయి. బంధాలు ఉన్నంత వరకు బాధలు తప్పవు. బాధలు లేకుండా ఉండాలంటే బంధాలను కరిగించుకోవాలి. మాయకు ప్రతిరూపమైనటువంటి బంధాలను పెంచుకునేటట్లయితే మనిషి తప్పనిసరిగా బాధలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి బాధలు పడటం కాదు, బంధాల నుండి బయటపడి సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగిస్తూ అదే రీతిలో జీవితాన్ని ముగించగలగాలి. ఇదంతా ఎవరికి వాళ్ళు స్వశక్తితో విశ్లేషించుకొని అనుభవంలోకి పొందగలగాలి. ఎవరో మరొకరి ద్వారా వినటం వల్లనో, తెలుసుకోవటం వల్లనో, ప్రసంగాలు వినటం వల్లనో అనుభవం రాదు. జీవితంలో ప్రతి క్షణం అనుభవాన్ని ఇస్తూనే ఉంటుంది. మనం తెలుసుకోగలిగితే చాలు. ప్రతి సంఘటన, ప్రతి సన్నివేశం, ప్రతి బంధం, ప్రతి కష్టం, నష్టం, బాధ, ఇబ్బంది, హింసలు, దౌర్జన్యాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు వగైరా వంటివన్నీ కూడా అపారమైనటువంటి అనుభవాన్ని ఇస్తూ ఉంటాయి. అవన్నీ మనిషిని స్వేచ్ఛ వైపుకు మళ్ళిస్తూ ఉంటాయి. కానీ మనిషి వాటి వైపుకు దృష్టిని మళ్లించడు. వాటి నుండి తప్పించుకోవాలనుకుంటాడు. అవన్నీ చెడు కర్మ ఫలం అనుకుంటాడు. వాటిని భరించలేకపోతాడు. వాటిని ఎదుర్కోలేకపోతాడు. వాటిని అధిగమించలేకపోతాడు. వాటి నుండి బయటపడలేకపోతాడు. ఆ విధంగా ఎవరైతే జీవితాన్ని కొనసాగిస్తారో వాళ్ళు నెగిటివ్ని విపరీతంగా వ్యతిరేకిస్తుంటారు, పాజిటివ్ని ఆశిస్తూ ఉంటారు. వ్యతిరేకించేది ఇంకా పెరుగుతుంది, ఆశించింది లభించదు. అక్కడ ఇంకా అసంతృప్తి అనేటటువంటి అగాధం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి జీవిత సత్యం తెలిసిన వ్యక్తికి జీవితం ఒక ఆట అవుతుంది. జీవిత సత్యం తెలియనటువంటి వ్యక్తికి జీవితం పోరాటం అవుతుంది. ప్రస్తుతం అందరూ కూడా పోరాటంలో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అందుకే సమస్యల సుడిగుండలు ఇరుక్కున్నారు. వాటి నుంచి బయటపడలేకపోతున్నారు. పథకాలు, ప్రణాళికలు, గమ్యాలు, లక్ష్యాలు, కోరికలు, ఆశయాలు, సంకల్పాలు ఇవన్నీ ఏమిటి? అవేవి ఆనందాన్ని ఇవ్వవు కదా. మనిషిని సంపూర్ణ స్వేచ్ఛ వైపుకు మళ్లించవు కదా. మరెందుకు అనవసరంగా శక్తిని వెచ్చించటం? ఏదో సాధించాలి అనే తపన ఎక్కువగా ఉందంటే అజ్ఞానం కూడా ఎక్కువగా ఉన్నట్లే కదా. ఎవరినో సరిచేయాలి అనే భావన విపరీతంగా ఉందంటే తనను తాను సరిచేసుకునే అవకాశం ఉండదు కదా. ఏదో చెయ్యాలి అనేటటువంటి భావన ఎక్కువగా ఉందంటే అది కర్మబంధమే కదా. అందువల్ల జీవితాన్ని గురించి ఉపరితలంలో చూడటం వేరు, లోతుగా అధ్యయనం చేయటం వేరు. నాకు తెలిసినంత వరకు జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి జీవితాన్ని కొనసాగించే వాళ్ళు కోట్లాది మందిలో కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళంతా కూడా, మేధావులంతా కూడా చిన్నతనం నుండి తల్లిదండ్రుల ద్వారా, బంధువుల ద్వారా, మిత్రుల ద్వారా, స్నేహితుల ద్వారా వాళ్ళను చూస్తూ ఉండి, వాళ్ళని గమనిస్తూ ఉండి వాళ్ళు ఏదో సాధించాలనేటటువంటి తపనతో ముందుకెళ్తున్నారనేటటువంటి భావనతోటి వాళ్ళను అనుకరిస్తూ పథకాలను పెంచుకొని సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని పొందాలనేటటువంటి తపనతోటి, ఆరాటంతో మానసిక ఒత్తిడిని పెంచుకొని ఒక దశకు చేరిన తర్వాత సాధించింది ఒకవైపు ఉంటుంది, అంతకంటే ఎక్కువ మోతాదులో పోగొట్టుకున్నది కూడా ఉంటుంది. పోగొట్టుకున్నాను అనే విషయం తెలిసినప్పుడు మనిషి చాలా బాధపడతాడు, పరివర్తన పశ్చాత్తాపం చెందుతాడు. కానీ అప్పటికే చేతులు గాలిపోతే ఆకులు పట్టుకునేటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి
జీవిత సత్యం తెలుసుకొని జీవితాన్ని కొనసాగించటం వేరు, జీవితాన్ని గురించి కనీసం నిర్వచనం తెలియకుండా జీవితాన్ని కొనసాగించటం వేరు. భౌతికవాదం తారాస్థాయిలో ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ప్రతి మనిషి ఉరుకులు పరుగుల జీవితాన్ని కొనసాగిస్తూ తనను గురించి తాను ఆలోచించుకునే అవకాశం లేకుండా ఒక మిషన్ల మాదిరిగా పనులు చేస్తూ ఒక దశకు పోయిన తర్వాత బాగా అలసిపోయి ఇక చెయ్యలేక శరీరం బలహీనపడి దీర్ఘకాలిక రుగ్మతలకు లోనై కుటుంబానికి భారమై చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో వ్యతిరేకతను పెంచుకొని అంతిమంగా అసంతృప్తిగా అశాంతిగా జీవితాన్ని ముగించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆర్థిక వనరులు ప్రధానం అనుకున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఆత్మీయతలకు అనురాగాలకు అవకాశమే లేదు కదా. కాబట్టి జీవితాన్ని గురించి విద్యార్థి దశలోనే స్పష్టంగా తెలుసుకొని జీవితాన్ని ప్రారంభించాలి. విద్యార్థి దశలో జీవితాన్ని గురించి సరైనటువంటి అవగాహన లేకుండా జీవిత ప్రణాళికలను ముందే రూపొందించుకొని సమాజంలోకి ప్రవేశించి విపరీతంగా మానసికంగా శ్రమిస్తూ అలసిపోయి ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించలేక కన్నటువంటి బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం భద్రత కోసం ఏదో సంపాదించి కూడబెట్టాలనేటటువంటి తపనతోటి వాళ్ళను కూడా బలహీనపరుస్తున్నారు. కాబట్టి సంపాదన కన్నా సంతృప్తి చాలా ముఖ్యం. సంతృప్తి ఉన్న చోట సంపాదన లేకపోయినా పర్వాలేదు. సంతృప్తి లేనప్పుడు ఎంత సంపాదన ఉన్నా అది అసంతృప్తిని ఇంకా పెంచుతుంది తప్ప తగ్గించే అవకాశమే లేదు. కాబట్టి అందరూ కూడా జీవితాన్ని గురించి కనీస పరిజ్ఞానం లేకుండా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించగలిగితే మనిషి తప్పనిసరిగా జీవిత సంకల్పం నెరవేర్చుకుని సంతృప్తిగా ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. అందుకు శరీరం ఆరోగ్యంగా ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి, అంతరంగం సంతృప్తిగా ఉండాలి. జీవితం ధర్మబద్ధంగా శీల సంపదతో నైతిక విలువలతో కొనసాగాలి. చెట్టును బట్టి విత్తనం కదా, చెట్టు ఒక రకంగా విత్తనం మరొక రకంగా ఉండదు కదా. చెట్టు బలహీనంగా ఉంటే విత్తనం బలహీనంగా ఉంటుంది కదా. బలహీనమైనటువంటి విత్తనం ద్వారా ఉత్పన్నమయ్యేటటువంటి మొక్క ఎక్కువ కాలం మనుగడ సాగించే అవకాశం లేదు కదా. అందువల్ల శరీరం బలహీనపడ్డ తర్వాత మాతృత్వం అనేటటువంటి యజ్ఞం వైఫల్యం చెందిన తర్వాత ఇక జీవితానికి అర్థం పరమార్థం ఏముంటుంది ఆలోచించండి. అందుకే మనుషులంతా కూడా ఉరుకుల పరుగుల జీవితానికి అలవాటు పడ్డారు. ఫ్రేములో ఇరుక్కున్నారు, మిషన్ల మాదిరిగా పనిచేస్తున్నారు. జీవితాన్ని గురించి ఆలోచించుకునే అవకాశం లేదు. ఎవరైతే జీవితాన్ని గురించి ప్రశాంతంగా ఆలోచించుకోగలుగుతారో వాళ్ళకి చేస్తున్న పొరపాట్లు తప్పులను గురించి తప్పక అవగాహన కలుగుతుంది. జీవితాన్ని గురించి ఆలోచించుకునే సమయం లేదు కాబట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రోగ్రాంలో పూర్తిగా ఇరుక్కొని పోయారు కాబట్టి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఏదో సాధించాలి అనేటటువంటి భావన విపరీతంగా ఉంది కాబట్టి తమను గురించి తాము ఆలోచించుకునే అవకాశమే లేదు. అందరితో సంబంధాలను పెంచుకోవాలని ప్రయత్నిస్తారు, అందరినీ వాడుకోవాలనుకుంటారు, ఉపయోగించుకోవాలనుకుంటారు, సమాజం మీద పట్టు సాధించాలనుకుంటారు. సమాజం నుండి నాకేమిటనే భావన ఉందంటే యాంత్రికమైనటువంటి సంబంధాలే తప్ప ఆత్మీయతలో అనురాగాలకు అవకాశం ఉండదు కదా. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఒక్కసారి జీవితం గాడి తప్పిందంటే దాన్ని మంచి మార్గంలోకి మళ్లించడం సాధ్యం కాదు.
నాకు తెలిసినంత వరకు ప్రస్తుత యాంత్రిక స్పీడ్ యుగంలో మనిషి సంపూర్ణ స్వేచ్ఛను పొందటం అంటే కత్తి మీద సాము లాంటిది. అయితే జీవిత సత్యం తెలుసుకొని నాది ఒంటరి జీవితం అనేటటువంటి భావనను ఏర్పరచుకోగలిగితే, ఒక వ్యక్తి వచ్చినా శక్తి రాదు, ఒక వ్యక్తి పోయినా శక్తి పోదు అనేటటువంటి భావనను దృఢపరచుకోగలిగితే శక్తిని కోల్పోయే మార్గాల మొత్తాన్ని మూసివేయచ్చు. అప్పుడు జీవితమే సాధనగా మారుతుంది. జీవిత సత్యం తెలిసి జీవితాన్ని కొనసాగించడానికి, జీవితాన్ని గురించి అవగాహన లేకుండా జీవితాన్ని కొనసాగించడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అవగాహన లేకుండా జీవితాన్ని కొనసాగించడం అంటే సమస్యలను పెంచుకోవటమే కదా. అవగాహనతో జీవితాన్ని కొనసాగించడం అంటే సమస్య నుంచి బయటపడటమే కదా. కాబట్టి మనం ఎటువంటి కార్యక్రమాన్ని చేపట్టినా ఆత్మస్థితి నుండి కొనసాగించగలిగితే ఆ కార్యక్రమం సునాయాసంగా నెరవేరుతుంది. సిద్ధులు అంటే ఏమి లేదు. తలపెట్టినటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా విజయవంతమైతే దాన్నే సిద్ధి అంటారు. అయితే ఆ కార్యక్రమం ద్వారా మన ఆరోగ్యం చెడిపోకూడదు, ఆయువు కుదించబడకూడదు, అశాంతి పెరగకూడదు, అసంతృప్తి పెరగకూడదు. మనం ప్రకృతికి విరుద్ధమైనటువంటి కార్యక్రమాలను చేపట్టేటట్లయితే అవి సిద్ధులైనా సరే మనిషి యొక్క శక్తిని హరించి వేస్తాయి. కాబట్టి సిద్ధిని పొందటం అంటే జీవిత సత్యం తెలుసుకొని హృదయ మట్టానికి చేరి నా నుండి సమాజానికి ఏమిటనేటటువంటి భావనను పెంపొందించుకొని అటువంటి ప్రణాళికలతో పథకాలతో ముందుకు సాగుతూ అంతిమంగా ప్రశాంతంగా, సంతృప్తిగా, ఆనందంగా, సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని కొనసాగించడమే తప్ప అనవసరంగా ప్రాపంచిక బంధాలకు ఎటువంటి ప్రాధాన్యతని ఇవ్వకూడదు. కాబట్టి బిడ్డలారా, అటువంటి జీవిత పరమార్థం నెరవేరటం కోసం మీ వంతు కృషి చేస్తారని, ఒంటరి జీవితమే తప్ప ఎవరితోనూ దేనితో నాకు ఎటువంటి సంబంధం లేదు అనేటటువంటి భావనను దృఢపరచుకొని నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ, నీ లోపాలను నువ్వు సరిచేసుకుంటూ, నీ బలహీనతలను నువ్వు తొలగించుకుంటూ, నీ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటూ సిద్ధులను పొందే దిశగా, ఏర్పరచుకున్న సంకల్పాలను నెరవేర్చుకునే దిశగా జీవితాన్ని కొనసాగిస్తారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.